కేసీఆర్ ఫ్యామిలీ 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకుందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. అలీబాబా 40 దొంగలకు కేసీఆర్ కుటుంబానికి తేడా లేదన్నారు. అలీబాబా 40 దొంగల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఒకరన్నారు. రాష్ట్రాన్ని దోచుకుని కేసీఆర్ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు జగ్గారెడ్డి. కేసీఆర్ ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్లారని, ప్రజలకు సేవ చేద్దామంటే డబ్బులు లేవని చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకున్నది కేసీఆర్ కుటుంబమే. ఎంత దొరికితే అంత దోచిపడేసారు. మొత్తం అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా, ఆడ పడతాడు ఏం దొరుకుతుందా ఎట్లా అనేది అడ్డగోలుగా దోచిన హరీష్ కేసీఆర్ కుటుంబము. అసలు అవినీతి ఎట్లా చెయ్యొచ్చు అని అవినీతి ప్రొఫెసర్స్ అయిపోయారు కేసీఆర్ ఫ్యామిలీ. అవినీతి ఎలా చెయ్యొచ్చు, డబ్బులు ఎట్లా సంపాదించు, ప్రభుత్వ ఖజానాని, ప్రజల సొమ్ముని, ఆ ఖజానాని ఎట్లా దోచేయొచ్చు, అందులో ఎక్స్పర్ట్ అయిపోయారు వాళ్ళైతే ఫ్యామిలీ. అడ్డగోలుగా దోచిపడేసి ఈరోజు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు శుద్ధపూసలు అన్నట్టు వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఏ రకంగా ఎలాంటి మాటలు మాట్లాడితే జనములో మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలనే యొక్క దాంట్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. అలీబాబా 40 దొంగలు, ఇది కేసీఆర్ ఫ్యామిలీకి పెట్టాల్సిన పేరే. ఇది ఇంత ఎందుకు చెప్తున్నట్టే ఏదో కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడింది నిన్న, అదో శుద్ధపూస్తున్నట్టు. ఆ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడినందుకు ఇవన్నీ నాకు యాదికి వచ్చేసినాయి. ఇక మాట్లాడగానే ప్రభాకర్ రెడ్డి, నువ్వు నా క్యారెక్టర్ నువ్వు అంచనా వేయలేవా? నువ్వు నేను పుట్టిన నా జీవితము, నా లెక్కల నువ్వెక్కడనే, నువ్వు నీతోటి ఏమవుతుందే అదంతా. నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్కి ఎంత ఫరక్ ఉంటుందంటే ప్రభాకర్ రెడ్డి, నీ అంత ఆస్తి నా దగ్గర ఉంటే రైతులకు మంచి చేస్తా. పెద్ద గుణం నాకు మా అమ్మ నాయన ఇచ్చింది, నాకు ఆ పుట్టుకి ఇచ్చింది. నాకు నీ దగ్గర 100 కోట్ల ఆస్తి ఉంది, నీ దగ్గర బిజినెస్ పరంగా ఉంది. నేనేం కాదంటలేను. నేను కూడా బిజినెస్ పరంగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినా నేను పనిచేస్తా. నాకు మా అమ్మనైనా అలాంటి పుట్టుకి ఇచ్చింది. నాకు రేపు గఫ్లత్లో రేపు నా టైం బాగుండి బిజినెస్ పరంగా 1000 కోట్లు సంపాదించిన మళ్ళీ అది పనిచేస్తా. నా కూతురుకో కొడుకుకో అట్లా. నువ్వు ఎక్కడ తట్టుకుంటావా నా క్యారెక్టర్ని? నీ జీవితం ఎంత, నీ బతికెంత, నీ లెక్కెంత, నీ వ్యవహారం ఎంత, నా వ్యక్తిత్వం ముందు, నా జీవితం ముందు నువ్వెంత పూస కూడా ఎంట్రీగా కూడా పనికిరావు నువ్వు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఎంట్రీగా కూడా పనికిరావా నువ్వు? కేసీఆర్ని అడుగు, హరీష్ రావుని, కేటీఆర్ని అడుగు, చెప్తారు. అసలు జనాలకి ఏదో చేద్దామంటే పైసలు ఎక్కడ ఉంచారా నాయన మీరు? జనంలో పోతే ఏమైనా ఇద్దామంటే పైసలు లేవాడ. నాశనం చేసారు కదా నాయన, రాష్ట్ర ఖజానాన్ని నాశనం చేసారు. ఎక్కడ వదిలినా నాయన మీరు, ఎక్కడ వదిలినా నాయన? అందుకే ప్రభాకర్ రెడ్డి, నువ్వు మాట్లాడే ముందు సరే నీ కార్యకర్తలకు ఏదో కొంత చూసడానికి మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు ఎవరైనా కానీ జగ్గారెడ్డి గురించి మాట్లాడేటప్పుడు చూసుకోండి.